ఈ వీడియోలో వచ్చేసి పీఈటీ. సో ఇప్పుడు పీఈటీ అనేది చాలా ఎక్కువ ఉద్యోగాలు దొరికేటువంటిది. చాలామందికి పీఈటీ కావాలని కోరిక ఉంటుంది. ఈరోజు చాలామంది పోలీసులు, ఎస్ఐలు కూడాను పీఈటీ ఉద్యోగం నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో పీఈటీ కావాలంటే దీనికి ఒక కోర్సు ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ వివరాలు చెప్తాను. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించినటువంటి సెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో వచ్చేసి 2 రకాల కోర్సులు ఉంటాయి. ఒకటి బీపీఈడి 2 years, రెండోది డిపిఈడి 2 years. సో బీపీఈడి అంటే ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 years, ఇది ఆఫ్టర్ డిగ్రీ. నెక్స్ట్ డిపిఈడి అనేది ఇది 2 years డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఇది ఆఫ్టర్ ఇంటర్మీడియట్. సో ఇట్లా ఈ 2 కోర్సుల గురించి నేను వివరాలు చెప్తాను. అట్లాగే మరి ఈ పీఈటీ కోర్సులకి ఏమైనా ఎగ్జామ్ ఉంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, సిలబస్ ఏంటిది, మెటీరియల్ ఏంటిది, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా ఏమైనా ఆటలు ఆడిపించి ఫైనల్ సెలెక్షన్ చేస్తారా, మరి ఎలాంటి ఆటలు ఆడిపిస్తారు, ఏమన్నా మెరిట్ ఉండి సర్టిఫికెట్లు జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో వెళ్ళిన సర్టిఫికెట్లు ఇక్కడ ఉపయోగపడతాయా, అసలు ఇదంటే ఏంటిది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తున్నాను. చూస్తున్నాను మోడల్ ఐడియాస్. ఓకే, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర మొన్న యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2025 పీఈటీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ సంవత్సరం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దీన్ని కండక్ట్ చేస్తుంది. కన్ఫ్యూజ్ కాకండి, నాగార్జున యూనివర్సిటీ అంటే తెలంగాణలో భయపడతారు. ఎందుకంటే దీనికి తెలంగాణలో ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వాల్యూ లేదు. మరి ఇక్కడ చదివితే ఇబ్బంది సార్ అంటే, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో రెగ్యులర్గా ఏ కోర్సులోనే చదువుకోవచ్చు. అయితే దీనికి వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి మొన్న April 1కి స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చేసి మీకు లేట్ ఫీజు లేకుండా June 7 వరకు అయితే ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మీకు చివరిగా అంటే దీనికి ఏం చేస్తారు, హాల్ టికెట్స్ June 17th డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏముంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్స్ అని ఉంటుంది. మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్లేస్లో ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్స్ అని ఉంటుంది. ఇది June 23 నుండి జరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి ఎగ్జామ్ జరిగేది కాదు కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ 6కి రావాలి. ఆ ఫిజికల్ గేమ్కి సంబంధించినవి 7 నుండి మీకు కండక్ట్ అని చేస్తారు. మీకు ఎక్కడ చెప్పారో అక్కడికి రావాలి. ఓకేనా. సో వచ్చిన తర్వాత దాన్ని బట్టి అది 1 year 1 week 2 week అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు ఈ ఫిజికల్కి సంబంధించిన టెస్ట్లు అయిపోయిన ఒక 1 weekకి ఆన్సర్ అయితే ఇస్తారు. అంటే కీ పేపర్ ఇచ్చి మీ రిజల్ట్ అయితే ఇచ్చి అప్పుడు ఫైనల్గా మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి సీట్ అయితే ఇస్తారు. ఓకేనా. సో ఇప్పుడు మనము మామూలుగా గవర్నమెంట్ స్కూళ్ళలో పీఈటీ సారు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కావాలి అంటే సో మనము ఈ కోర్సులలో చేయాలి. ఇప్పుడు మీరు ఎవరైనా డిగ్రీ పూర్తయి ఉన్న వాళ్ళు ఉంటే, ఆల్రెడీ మీ డిగ్రీ అయిపోయినప్పుడు మీరు ఇప్పుడు బీపీఈడి చేయొచ్చు. మీకు డిగ్రీలో రియంబర్స్మెంట్ వచ్చినా సరే ఇక్కడ కూడా రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకేనా. ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు డిపిఈడి చేయొచ్చు. మరి ఈ కాలేజీల వివరాలు ఎక్కడున్నాయనే వీడియో నేను సపరేట్ చేస్తాను. సో దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు కాబట్టి క్వశ్చన్ పేపర్లు అంటూ ఏమి ఉండవు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే 900 రూపీస్, బీసీలు అయితేనేమో 800 రూపీస్, ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 700 రూపీస్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత ఇది ఇన్ టైంలో అప్లై చేసుకొని పెట్టుకోండి. జూన్లో ముందు అప్లై చేసుకుంటే మీకే మంచిది. ఓకే. ఆ తర్వాత ఫిజికల్గా దీనికి సెలెక్షన్ 2 రకాలు జరుగుతుంది. ఒకటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రెండవది స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్. ఈ రెండింటిని పట్టుకొని మీకు ఫైనల్గా సెలెక్షన్ జరుగుతారు. సో ఎలిజిబిలిటీ ఇప్పుడు నేను ఇందాక చెప్పా, బీపీఈడి అంటే ఇది 2 years కోర్సు. దీనికి కంపల్సరీగా డిగ్రీ 3rd year చదువుతూ ఉన్నవాళ్ళు లేదా డిగ్రీ పూర్తయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. 19 years ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ పూర్తయితే దీనికి ఇబ్బంది లేదు. డిపిఈడి చేయాలంటే కంపల్సరీగా ఇంటర్మీడియట్ పూర్తయి ఉండి 16 years పూర్తి అవ్వాలి. ఓకే, ఇది వీళ్ళకి సంబంధించినటువంటి కోర్సు. ఓకేనా. నౌ ఇప్పుడు బీపీఈడి కనుక చేస్తే గవర్నమెంట్ స్కూళ్ళలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వెళ్ళొచ్చు. దీని తర్వాత మళ్ళీ ఎంపీఈడి అనేది కూడా ఉంటుంది. అయితే ఎంపీఈడి అనేది దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. ఇది మీకు పీజీ కోర్సులలో ఉంటుంది, సపరేట్ ఇది. ఓకేనా. తర్వాత మీకు ఇక్కడ టెస్ట్ ఎట్లా జరుగుతుంది అంటే ఇలా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వికలాంగులు ఉన్నవాళ్ళు నాట్ ఎలిజిబుల్, ఏదైనా హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నవాళ్ళు. ఓకేనా. సో ఇలాంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవద్దు. ఫిజికల్గా ఫిట్నెస్ లేకుండా వచ్చి మమ్మల్ని ఇబ్బంది చేయొద్దు, ఏమైనా ఇంజరీస్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు రావద్దు అని ముందే వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా. సో ప్రెగ్నెంట్ ఉమెన్ టు ద ఫీటస్ ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది అయితే ఎలాంటి పరిస్థితుల్లో దీనికి రావద్దు అని చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి
ఎగ్జామ్ ఇలా జరుగుతుంది. ఎగ్జామ్ అంటే ద కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ 2 year కానీ 5 years కానీ ఒకటి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్, రెండోది స్కిల్ టెస్ట్. సో దీంట్లో ఉంటాయి ముఖ్యంగా ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక సేమ్ కానిస్టేబుల్ లాగా మెన్ ఉమెన్, సో అబ్బాయిలకు అమ్మాయిలకి ఎట్లా జరుగుతుంది అనేది మనం ఒకసారి చూసుకుంటే ముందుగా 100 meters రన్, ఓకేనా. దీనికి వచ్చేసి నో ఆప్షన్ కదా, డైరెక్ట్ కంపల్సరీ ఇవ్వాల్సింది, 100 marks వేస్తాడట. నెక్స్ట్ పుట్టింగ్ ద షార్ట్ పుట్, దూరంగా వేయడం 6 kilos వేస్తే దీనికి మళ్ళీ 100 marks ఇస్తారట. సో ఇక్కడ అమ్మాయిలకు కూడా సేమ్, కాకపోతే వీళ్ళు 4 kg వేయాలి. ఇక్కడ వీళ్ళకి 100 meters రన్నింగ్, వీళ్ళకి 100 meters రన్నింగే. ఎవరు ముందు పోతారో ఎవరు తర్వాత పోతారో దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు, ఓకే. అంటే మీటర్కి 1 మార్కు. తర్వాత వచ్చేసి మళ్ళీ 800 meters రన్నింగ్ కూడా ఉన్నది. 800 meters రన్నింగ్ అనేది మళ్ళీ 100 marks ఉంది. అమ్మాయిలకైతేనేమో 400 meters ఉన్నది. సో దీనికి మళ్ళీ అంటే కంపల్సరీగా 100 కొట్టాలి, షార్ట్ పుట్ వేయాలి, 800 కొట్టాలి. ఇవన్నీ కొడితే దీంట్లో వచ్చినటువంటి దాంట్లో తీసుకుంటారు. నెక్స్ట్ ఆప్షనల్ ఈవెంట్లో ఏదైనా ఒకటి తీసుకోవాలి, అంటే లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ ఎవరన్నా ఒకటి తీసుకుంటే దానికి 100 marks ఇస్తారు. ఆడపిల్లలకు కూడా లాంగ్ జంప్ కానీ హై జంప్. ఎంతో ఎత్తు నుండి దూకాలనేది ఇక్కడ లేదు, అంటే ఇది కాంపిటీషన్ కాదు కదా, అంటే ఎట్లా ఉద్యోగం సంబంధించింది కాదు. ఇంత కంపల్సరీ క్వాలిఫై కావాలి, వాళ్ళ హైట్ని బట్టి నీకంటే ఎక్కువ ఉంటే ఎక్కువ మార్కులు పడతాయి వాళ్ళకి, ఇదన్నమాట. సో ఇలా చేస్తారు, అంటే కంపల్సరీగా మీరు 100 meter కొట్టాలి, షార్ట్ పుట్ ఉండాలి, 800తో రన్నింగ్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి లాంగ్ జంపా లేదా హై జంపా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా చేయాలి. లాంగ్ జంప్ ఆర్ హై జంప్ ఏదో ఒకటి పూర్తయిన తర్వాత, ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గేమ్కి వస్తారు. గేమ్లలో వచ్చేసి ఇక్కడ కనిపించే ఏదైనా ఒక గేమ్లో నిన్ను ఆడిపిస్తారు. అంటే బ్యాడ్మింటన్ కానీ, బాస్కెట్బాల్ కానీ, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, హ్యాండ్బాల్ కానీ, హాకీ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, షటిల్ బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, వాలీబాల్ కానీ, ఈ 11 గేములలో ఏదైనా నీకు నచ్చినటువంటి, ఇక్కడ ఏమన్నా స్కిల్ టెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ షల్ బి టెస్టెడ్ ఎనీ వన్, ఏదైనా ఒకటి ఆప్టెడ్ బై ద క్యాండిడేట్నే ఎన్నుకోమంటారు. ఇప్పుడు కబడ్డీ ఆడరానోని వాలీబాల్ ఆడమన్నారు, వాలీబాల్ ఆడరానోని బ్యాడ్మింటన్, నీ ఇష్టం ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకో. ఇవి ఉన్నాయి మాత్రమే, మళ్ళీ వేరే లేవు, ఓకేనా. సో ఇందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే నీకు ఎదురు ఒక టీం ఇచ్చి అందులో నువ్వు ఎలా ఆడుతున్నావు అనే దాన్ని ఇక్కడ టెస్ట్ చేస్తారనమాట. సో ఓవరాల్గా దీనికి వచ్చేసి 100 marks. ఇది ఎగ్జామ్ అంటే ఈ రకంగా ఫైనల్ సెలెక్షన్ అనేది తీసుకుంటారు. దీంతో పాటు కొంచెం మెరిట్ కూడా ఉంది మీకు. ఎట్లా మెరిట్ ఉందంటే ఒకటి స్పోర్ట్స్ సర్టిఫికెట్, ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ లెవెల్ ఏమన్నా ఉన్నాయా అవి చూస్తారు. సో ఇది కాకుండా యోగా సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మీరు ఉంటే, స్పోర్ట్స్ సైన్సెస్, స్పోర్ట్స్ జర్నలిజం, ఒలింపియాడ్ ఆర్ ఒలింపిక్ ఎడ్యుకేషన్ ఇలాంటి దాంట్లో మీరు ఏమైనా చేస్తుంటే దీనికి సపరేట్గా ఉంటుంది. తర్వాత ఎన్సీసీ ఎవరికైతే మినిమం సి సర్టిఫికేట్ ఆర్ బి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో ఇలాంటి వాళ్ళకి ప్రియారిటీ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇవన్నీ కూడాను మీకు మార్కులు ఎవరైతే ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్కి వస్తారో అప్పుడు ఈ సర్టిఫికేట్ల జిరాక్స్లన్నీ ఒరిజినల్ పట్టుకొస్తే వాళ్ళకన్నా చూస్తారు. ఆ తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత 10th ఇంటర్ మెమో, డిగ్రీ మెమోలు అవన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో హాల్ టికెట్స్ విల్ నాట్ బీ సెండ్ టు ద క్యాండిడేట్స్, ఓన్లీ మీరు డౌన్లోడ్ మాత్రమే చేసుకోవాలి. ఇంటికి 80% రావు. మెరిట్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న మార్కులను పట్టుకొని అప్పుడు ఫైనల్ లిస్ట్ పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో రీఎంబర్స్మెంట్ అనేది మీకు కాలేజీ ఫీజుకు కట్టకుండా మీకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా. అయితే మార్కులు మీకు ఎట్లా ఇస్తారు? సో రిప్రజెంటింగ్ దట్ ద కంట్రీ దట్ ఇంటర్నేషనల్ మీట్స్ అప్రూవ్డ్ స్పోర్ట్స్ డిసిప్లిన్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ ఈ ఏరియాలో నుండి వచ్చిన వాళ్ళే మిమ్మల్ని చూస్తారనమాట, ఓకేనా. గోల్డ్ మెడల్స్ ఇలాంటి మెడల్స్ ఏమన్నా పార్టిసిపేట్ ఉంటే దీనికి ఎంత మార్కులు అనేది చూస్తారు. ఈ ప్రకారం మీకు అడిషనల్గా మెరిట్కి అయితే ఇస్తారు, ఓకేనా. నేషనల్ లెవెల్ వచ్చినా 25 marks, ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో ఏమైనా ఆడినా 25 marks, స్కూల్ గేమ్స్ ఎఫ్ఎస్సి అంటారు కదా, ఎఫ్ఎస్సి స్కూల్ జనరల్ గేమ్ అనే వాళ్ళకి ఇట్లా అనమాట. సో 25 marks ఇట్లా మీకు వచ్చిందంటే యూనివర్సిటీ లెవెల్లో ఆడితే 15 marks, ఇట్లా ఒక్కొక్కదానికి ఒక్కొక్క లెవెల్లో మార్క్స్ అయితే ఇస్తారు, ఓకేనా. సో ఇదంతా మీరు చూశారు కాబట్టి ఇప్పటికి మీకు ఒక ఐడియా అనేది వచ్చింది. ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ బీపీఈడిటీ, దీని తర్వాత మళ్ళీ మీకు టెట్ అవి ఏది అవసరం లేదు, డైరెక్ట్గా, ఓకేనా, మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు. 2 సంవత్సరాల తర్వాత మీకు రాబోయే 2 ఏళ్లలో తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కంపల్సరీ కొలువులు అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఎన్నిక ఎలక్షన్స్ అయ్యి 1.5 year 2 yearకి వస్తుంది.
ఇంకొక 2 ఇయర్స్ మీరు కోర్స్ చదువుతారు, లాస్ట్ 1 ఇయర్ ఉద్యోగాలు కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి 2028 వరకల్లా నీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలని నువ్వు లక్ష్యంగా పెట్టుకుంటే సో యూ కెన్ కమ్, ఇలాంటి దానికి బెటర్గా నువ్వు దీనికి రావచ్చు. సో దిస్ ఆల్ హ్యావ్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కోర్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే సబ్స్క్రైబర్ అడిగే ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.